వాట్సాప్లో పంపించేది ఒకటి చెప్పేసాను నేను. సంగీత్ సార్ మీరు ఈ రేంజ్ హీరో మేము మర్చిపోయిన ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా సంపాదించుకున్నాబ్బా నువ్వు. సార్ నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ ప్యాకేజ్ కాదు కదా ఇది సార్. దే ఆర్ వెరీ స్వీట్ సార్ సిన్స్ డే వన్. మ్యాడ్ డే వన్ నుంచి సమ్హౌ ఏంటనా ఏదేది 300. సో మీరు చేసిన హీరోగా చేసిన 4 సినిమాల్లో 2 బ్లాక్ బస్టర్ హిట్. ఇందాక అంటే ప్రోమోలో చూశాను. రేపు పాన్ ఇండియా హీరోగా మీరు అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దాని మీద ఎందుకు అలా చేసుకున్నారంటే లాస్ట్ వినపడలేదు సార్. దాని మీద నేహారికి చెప్పారు కదా నువ్వు ఏమైనా పాన్ ఇండియా హీరో అని అంటున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా అవ్వాలని కాన్ఫిడెంట్ ఏమన్నా మీకు వచ్చిందా అంటే? అంత ఆలోచించలేదు సార్. అది ఏదో వీడియోలో బాగుందని పెట్టాను సార్. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ పుష్ చేస్తే మేము ఇలా మంచి కాంటెంట్ వస్తే మేబీ అవ్వచ్చు సార్ పాన్ ఇండియా వన్ డే. చెప్పలేము, ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. సరే, అన్నయ్య సక్సెస్ చూసి మీరు పెరిగిన వాళ్ళు, అలాగే మీ సక్సెస్ చూసి అన్నయ్య ఆనందపడ్డాడు. సో రీసెంట్గా అన్నయ్య సక్సెస్ చూసి మీరు ఏం కామెంట్ చేశారండి? కామెంట్ కంటే ఒక్కటి మాత్రం నాకు చాలా జెలసీ అనిపించింది సార్. ఆ హగ్ ఏదైతే నాకు రాలేదో అది మాత్రం నేను మర్చిపోను సార్. అంటే మీ సినిమాకి మీ సినిమాకి కూడా ప్రభాస్ ప్రమోషన్ ఎప్పుడైనా చేస్తే ఆలోచనతో ఈ సినిమా సార్ హగ్గే నేను వదలను సార్. ఆయన్ని రోజు మొత్తం పట్టుకున్నట్టు నేను ఆయన్ని. బట్ వెరీ హ్యాపీ సార్. నేను అన్న ఎక్కువ సార్ ఇద్దరు అన్నతమ్ముల మధ్యలో ఎక్కువ ఎమోషనల్ టాక్ ఉండదు సార్ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ మేమైతే రక్తాలు వచ్చినా చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం సార్. సో నేను వాడు పోలకన్నెత్తుతానేవరా అనే బ్యాచ్ అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు సార్. బట్ నాకు ఇంకా గుర్తుంది సార్, ప్రీమియర్స్ పడే టైంకి నేను అమ్మగారు ఇంట్లో ఉన్నాను సార్. ఆవిడ సైలెంట్గా రామకోట ఏదో రాసుకుంటున్నారు సార్. ఆవిడ నేను సైలెంట్గా హాల్లో కూర్చున్నాను సార్. ట్విట్టర్ ఓపెన్ చేసి కూర్చున్నాను సార్. అంతే. ఆ ఒక 2 hours షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 2-3 hours జస్ట్ సైలెన్స్ సార్, ఏం లేదు. అండ్ ఒక్కొక్క పాజిటివ్ ట్వీట్ రావడం అండ్ వాడికి కూడా తెలియదు సార్. బట్ నేను చాలా ఎమోషనల్ అయిపోయాను సార్ నేను కూడా. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కదా సార్. నాకు దేవుడి దయ వల్ల ఫస్ట్ సినిమా వర్కౌట్ అయింది. బట్ మా వాడు 2015లో వచ్చాడు సార్. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ఎవర్ సే సంతోష్ శోభన్ ఇస్ అ బ్యాడ్ యాక్టర్. హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీ హ్యావ్. బట్ అలాంటి అతనికి సక్సెస్ రావడం అనేది ఆడియన్సే లైక్ ఏంట్రా మనోడికి పడట్లేదని ఫీల్ అయ్యి ఫస్ట్ టైం కపుల్ ఫ్రెండ్లీ హిట్ అనే టాక్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అదొక పర్సనల్ విన్గా తీసుకున్నారు సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే ఎంత ఓన్ చేసుకోపోతే ఒక మనిషిని హిట్ని అరే మనోడు హిట్ కొట్టారని ఫీలింగ్ వచ్చిందంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. మా అన్న సక్సెస్ లేదని ఎలా ఉంటుంది సార్, అంతమంది మావాడు అని అంటున్నప్పుడు ఇంకా సక్సెస్ లేదు, అది హిట్ సార్ అంతే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మేమందరం వచ్చాడు నైట్ ఐ థింక్ ప్రీమియర్స్ అంతా తిరిగి 1 o'clock వచ్చాడు సార్. ఒక హగ్ ఇచ్చాను, రూమ్కి వెళ్ళి పడుకున్నాను సార్ అంతే. నిహారిక గారు హాయ్ మ్యామ్. ఇక్కడ యాక్చువల్గా ఈ ఇయర్ మీ సిస్టర్ సుష్మిత గారు మీ పెద్దనాన్నగారితో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. మీరు మీ ఫ్యామిలీలో హీరోలను